ఎవడి పని ఆడు చేసుకుంటే నాలాంటివాడికి పని ఉండదు. వాడి పని ఆడు చేయలేదు కాబట్టి ఎత్తి చూపెట్టడానికి నాకు ఒక ఛాన్స్ వచ్చింది. ప్రజలు కూడా అది నిజమని అంగీకరిస్తున్నారు కాబట్టినే ఫాలో అవుతున్నారు. ఈనాడు జ్యోతి బాగుంటే నా దగ్గరికి రావాల్సిన పని లేదు కదా, సాక్షి బాగుంటే నా వీడియోస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇది నేను చాలాసార్లు చెప్తున్నా. లోపం ఎక్కడున్నదో నిలదీయడం అన్నటువంటిది తగ్గిపోతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, చంద్రబాబు గారిది సభ జరిగింది, ఇవాళ మళ్ళీ రామచంద్రాపురం అది తిరుగుతారు. రేపు ఫోటోలు చూడండి, జనం క్రౌడు, అట్లాగే బాబు గారు జగన్ గురించి తిట్టింది రాయాల. అది బాధ్యత, పత్రిక బాధ్యత. అదే జగన్ మాట్లాడితే మరి జగన్ దగ్గరికి జనం ఎవడు రాలేదా, రాకపోతే ఖాళీగా ఉందని చెప్పేసి ఏదో వేస్తారు, రాలేదని చెప్పేసి వేద్దామని చూస్తారు. ఇప్పుడు అది ఎంత జనాలు నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు చూడండి, జగన్ సభ దీంట్లో మంచి జరిగి ఉంటే ఆదరించండి. కింద ఏంటంటే సిద్ధం సభకు వచ్చిన ఆర్టీసీ బస్సులు, ఇది మరి ఆర్టీసీ బస్సులు వచ్చినాయి అంటే జనం వచ్చినట్టే కదా. ఆ జనం రాలేదని ఎట్లా రాస్తున్నారు? అన్ని బస్సులు వచ్చినాయి అని చూపెట్టారు అంటే ఇక్కడ జనాన్ని చూపెట్టడం ఇష్టం లేదు. మరి చంద్రబాబు నాయుడు దగ్గరికి గుర్రబండ్లు వేసుకుని వస్తున్నారా, ఎడ్ల బండ్లు ఎక్కువ వస్తున్నారా? పోనీ ట్రాక్టర్లు వస్తే అయ్యన్నా చూపించాలి కదా, లేకపోతే అక్కడికి రావట్లేదా జనం? వస్తున్నారు ఆయన దగ్గరికి కూడా, అక్కడికి వచ్చినా ఇట్లా ఎప్పుడైనా చూపెట్టారా? అంటే నేరేటివ్ థింకింగ్ ఇక్కడ ఏంటి, నెగిటివ్ చూపించాలనుకుంటుంది ఈ ఫోటో ద్వారా. బస్సులు పాపం సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతే తప్పించి చంద్రబాబు రోడ్డు మీదకి వస్తే జనం ఇబ్బంది పడరా, పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తే జనం ఇబ్బంది పడరా? కానీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఈత కామన్ అని జనం ఫీల్ అవుతారు. కానీ మేము అనుకున్నట్టు మీరు అనుకోవాల్సిందే అనేటువంటి రూట్లో, మేము ఎలా చెప్తే మీరు అలా ఆలోచించండి అన్న రూట్లో నడుస్తున్నదే ఇక్కడ ఈ ఫోటోలతో కూడినటువంటి జర్నలిజం.